నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య నడుస్తున్న గొడవలు. భార్య పెమ్మాడి దీనా హత్య చేసిన భర్త పెమ్మాడి నాని. కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు. న్యాయం చేయండి మహాప్రభు ఆవేదన వ్యక్తం చేసిన వివోఏ మధ్యల అనసూయాదేవి. ఘనంగా జడ్పీటీసీ దొమ్మేటి శ్యామ్యూల్ సాగర్ పుట్టినరోజు వేడుకలు. పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు. స్థానిక బల్లావారి వీధిలో ఇంట్లో అద్దెకుంటున్న భార్య పెమ్మాడి దీనా హత్యను చేసిన భర్త పెమ్మాడి నాని గుత్త నదివికి చెందిన వీరు గత 4 నెలలుగా బల్లవారి వీధిలో అద్దెకు దిగారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య నడుస్తున్న గొడవలు, దీనా వంటిపై తీవ్ర గాయాలు. యానం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో దీనా మృతదేహం, పరారీలో మృతి భర్త నాని. సంఘటన స్థలాన్ని పరిశీలించిన యానం ఎస్పీ వరదరాజన్ క్లూస్ టీంతో వివరాలు సేకరిస్తున్న సిబ్బంది. కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఉన్నారు. మండలంలోని పసలపూడి గ్రామంలో సుమారు 24,50,000 రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణపు పనులకు భూమి పూజ చేశారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అందిస్తున్న సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అది ఎంత చెప్పండి టేపు 2.6 8.6 ఎవరికి అది ఎంత చెప్పండి టేపు 2.6 8.6 ఇప్పుడు 4 రూపాయలు కానీ 20,000 కానీ ఒకటి ఇక్కడ వేసేయండి. ఇద్దరికి మా ఎండవారు ఇద్దరికి 20,000 4 రూపాయలు కలిపి ఒకడు. అందరికీ నమస్కారం. ఈ రోజున రాయవరం మండలం పసుపూడి గ్రామంలో సుమారు 24,50,000 రూపాయలతో మన డ్రైన్స్కి శంకుస్థాపన, రోడ్లు డ్రైన్కి శంకుస్థాపన, అదేవిధంగా కొన్ని రోడ్లు ఓపెనింగ్ కూడా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లోనూ అభివృద్ధి చేయాలని అన్ని మన ఈ యొక్క ఏదైతే ఇంకా మనం 2014-19 సంవత్సరాల్లో
ఏదైతే డెవలప్మెంట్ పూర్తి ఉన్నటువంటి కొన్ని అక్కడక్కడ ఉన్నాయి 10%, అవి అన్నీ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం హయాంలో కంప్లీట్ చేయని ఒక ఆలోచన ముందుకు సాగుతూ ఉన్నాం. దీనికి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఇచ్చినటువంటి సహకారానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి తొందరలోనే 43 గ్రామాల్లో కూడా మిగిలిన పనులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలంలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గం వైకాపా నాయకులతో కలిసి మంగళవారం అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన ఆయన పార్టీ తరపున ₹1,00,000 ప్రస్తుత సాయంగా ప్రకటించారు. బాలిక ఉన్నత చదువులు చదువుకునే వరకు పార్టీ అండగా ఉంటుందని మా అధినేత జగన్ దృష్టికి తీసుకువెళ్లి ఈ కుటుంబానికి మరింత సాయం అందించనున్నట్లు తెలిపారు. ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గంలో బాణాపురం గ్రామంలో ఏదైతే 10 సంవత్సరాల యొక్క మైనర్ బాలిక మీద ఒక అఘాయిత్యానికి మరి కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన కార్యకర్త చేశాడో దాన్ని ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఉన్నారో వారంతా కూడా జరిగినటువంటి విషయాన్ని ఖండించి దాని మీద పోరాటం చేసి ఇవాళ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా వారు చేసిన కార్యక్రమానికి వారిని అభినందించడానికి కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఆర్థిక పరిస్థితి చూసి ఆ కుటుంబం ఉన్నటువంటి పరిస్థితిని చూసి వారికి ఈరోజు మరి మేమందరం కలిపి ₹1,00,000 ఆర్థిక సాయం చేయడం, అదేవిధంగా ఆ కుటుంబానికి మరి డిగ్రీ వరకు వచ్చే విధంగా అమ్మాయి చదువుకునే విధంగా మరి సాయం చేసేటువంటి విధానం కానీ లేదా వారికి ఇల్లు కట్టుకుంటే దానికి కొంత ఆర్థిక సాయం కూడా చేస్తామన్నమాట చెప్పడం జరిగింది. అలాగే ఇదే విషయాన్ని జగన్మోహన్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. తప్పనిసరిగా మళ్ళీ పార్టీ పరంగా కూడా వారికి మరింత ఆర్థిక సాయం చేసే విధంగా మేము చేస్తామని చెప్పి ఆ కుటుంబానికి అండగా ఉన్నామనేటువంటి మాట చెప్పడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. మరి అలాగే నేను తెలియజేస్తూ ఉన్నా, ఏదైతే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజలకి రక్షణ అనేటువంటిది కరువైంది. అందులో భాగంగానే ఒక ఇక్కడ జరిగినటువంటి సంఘటన 10 సంవత్సరాలు ఉన్నటువంటి మైనర్ బాలిక మీద సుమారు 6-7 సార్లు అత్యాచారం చేసే వరకు మరి ఇక్కడ పరిస్థితులు వెళ్ళాయంటే ఒక్కసారి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుచేతంటే మనుషులైనటువంటి మనం ముఖ్యంగా ఒక పార్టీలో నాయకుడిగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పక్కనే ఉండి ఓపెనింగ్లు చేయించాడు. అట్లాంటి వ్యక్తి ఈ రోజున ఒక బాలిక మీద ఈ రకమైనటువంటి మరి అత్యాచారాన్ని పాల్పడడం అనేటువంటిది మరి సమాజం అంతా కూడా తలదించుకోవాల్సినటువంటి అంశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే వాస్తవంగా అప్పుడు ఏదైతే ఆడలేక మధ్యలు తెరవన్న చందంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యంగా సతీష్ గారు కానీ లేదా బాలకృష్ణ గారు లేదా మరి మునుకుమార్ గారు ఎవరైతే బాధితులు ఉన్నారో వారు ఇక్కడ స్థానికంగా పోలీస్ స్టేషన్కి వెళితే కనీసం కేసు తీసుకున్న పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. మరి వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి ఎస్పీ గారి ఆఫీస్ తీసుకెళ్తేనే కానీ ఇవాళ కేసు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి ఏదైతే మరి ఇవాళ ఇష్యూ ఈ రకంగా బయటకు వచ్చిన తర్వాత ప్రజలంతా వీళ్ళని చీకొడుతూ ఉంటే ఇప్పుడు హడావిడిగా కొన్నటువంటి ప్రజాప్రతినిధులు నిన్నొచ్చి మేము ఏదో కొంత డబ్బు ఇస్తున్నాం లేదా మేము ఇక్కడితో దీన్ని ఎలా చేసేస్తున్నాం అనేటువంటి చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. చేతులు దురుపుకున్నారని మేము భావిస్తున్నాం. ఎందుచేత ఈ మాట చెప్తున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించక ముందే మీరు దీని మీద కేసు కట్టి ఉండాలి. అంతేగాని ఇవాళ పోలీసులు చేయాల్సిన పని కూడా ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దండగా నిలబడి ఇవాళ ప్రజలను న్యాయం చేస్తున్నారనేటువంటి దానికి ముమ్మిడివరం నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ ఉదంతమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా ప్రజలకు అండగా ఉంటాం. ఇక ఏదైతే మరి జనసేన వాళ్ళు ఏదో కౌంటర్ చేశారు మొన్న ఈ విషయంలోనే, అసలు ఆ కార్యకర్త మాకు సంబంధమే లేదు, 2019లోనే నుంచి మాకు సంబంధం లేదని చెప్తున్నారు. 2019లో మీకు సంబంధం లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పక్కన నుంచి పెట్టి మీరు ఓపెనింగ్లు ఏ రకంగా చేయించారు. మరి ఆ రోజున మరి ఎలక్షన్ ముందు మరి కొన్నటువంటి మా పితాని బాలకృష్ణ గారు కూడా ఒక ప్రత్యక్ష సాక్ష్యం. ఆ రోజున దానికి ఉదాహరణ మీరు పక్కనే పెట్టుకుని ఎలా జనసేన ఉన్నట్లో ఉన్నటువంటి
కార్యకర్తలు టీడీపీలో ఉన్నటువంటి పైశాచికత్వంతో నిండిపోయినటువంటి మనసులతో ఉన్నటువంటి వారు ఇవాళ ప్రజల మీద ఈ రకంగా అధికారాన్ని అధికారం చేతపట్టుకుని ఇవాళ ప్రజలను హింసిస్తున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మిమ్మల్ని ఎదుర్కొంటాం, ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక అలాగే ప్రతిపాడు గ్రామానికి చెందిన మద్దిల అనసూయదేవి గత 20 సంవత్సరాలుగా పెద్ద శంకర్లపూడి గ్రామంలో వివోఏగా పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మద్దిల అనసూయదేవిని విధుల నుంచి తొలగించడం జరిగిందని ఈ సందర్భంగా మద్దిల అనసూయదేవి స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా పెద్ద శంకర్లపూడి గ్రామంలో డ్వాక్రా వివోగా సేవలందిస్తూ సుమారు 30 గ్రూపులను ఏర్పాటు చేసి సక్రమంగా విధులు నిర్వహిస్తున్న నన్ను తొలగించారు. నన్ను తొలగించడం ఏమిటని గ్రామ టీడీపీ నాయకులను ఆశ్రయించగా నువ్వు ఇక్కడ విధులు నిర్వహించడానికి అసలు వీలు లేదంటూ చెప్పడం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేను ఆశ్రయించగా ఈ విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదని పెద్ద శంకర్లపూడి గ్రామ నాయకులను కలవమని ఆమె జవాబిచ్చారు. గ్రామ నాయకుల కాళ్ళు వేళ్లు పట్టుకున్న కనీసం కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త లేని నన్ను ఇంతలా మానసికంగా ఆందోళనకు గురి చేసి హింసించడం ఏమిటని, దళిత కులానికి చెందిన మహిళను కాబట్టి ఇలా నన్ను విధుల నుంచి తొలగించడం ఏమిటని ఆమె మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రామ నాయకులు ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే స్పందించి వివోఏగా విధులు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ప్రతిపాడు మండలం పెద్ద శంకరపూడి గ్రామంలో గత 20 సంవత్సరాల నుంచి నేను యానిమేటర్గా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరంలో ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నన్ను ఈ పార్టీకి సంబంధించిన దానివి కాదు, నువ్వు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన దానివి, నువ్వు నాకు ఇది ఇక్కడ చేయడానికి వీలు లేదు, నువ్వు వేరే ఊరు ప్రతిపాడు వేయించుకో, లేకపోతే ఇక్కడ మాకు చేయడానికి ఇది లేదు, మేము వేరే వాళ్ళని వేసుకుంటున్నాము అని నన్ను విధుల్లోంచి పక్కన పెట్టడం జరిగింది. నాకు నన్ను పక్కన పెట్టారు. ఎందుకు పెట్టారు అనేసి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్ళాను. తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్తే ఇక్కడ నాకు మీరు చేయడానికి వీలు లేదు, మీరు వైఎస్ఆర్సీపీలో పనిచేశారు కాబట్టి ఇక్కడ మీ పార్టీ వచ్చిన తర్వాత మీరు ఎంచుకుందరు కానీ ఇక్కడ చేయడానికి వీలు లేదనేసి నన్ను అన్నారు. అడిగితే అది కదా సార్, అదేంటండి, నేను ఏ ప్రభుత్వం వచ్చినా గవర్నమెంట్కి సంబంధించి మేము చేస్తాము, నేను ఆ పార్టీ ఈ పార్టీనే ఉందండి, మాకు చేయవలసింది అదే కదా, ఏ ప్రభుత్వం వచ్చినా మేము చేయాలి, మరి నేను ప్రోత్సహించి నేను వైఎస్ఆర్సీపీలో చేయడం ఏంటనేసి నేను అడిగితే, లేదు నువ్వు మౌతులో మాట్లాడావు, మీడియాతో మాట్లాడావు, నువ్వు ఇక్కడ చేయడానికి వీలు లేదనేసి నన్ను చాలా నన్ను మాట్లాడారు. నువ్వు అసలు కులానికి చెందిన దానివి, నువ్వు మా ఇక్కడ చేయడానికి వీలు లేదనేసి నన్ను చాలా బాధ పెట్టారు, చాలా కించపరిచారు. అయినా నేను ఎంతో బాధపడ్డాను. ఆ తిరుపతిరావు గారి కాళ్ళు కూడా పట్టుకున్నాను. అది కాదు సార్, నేను భర్త లేని దాన్ని, నేను చాలా బాధపడుతున్నాను, పిల్ల పెళ్లికి కూడా అప్పులు చేశాను, నేను 10 లక్షలు అప్పులు చేశాను, ఇంకా అప్పులు బాగైపోయి ఉన్నాను, నాకు ఇదే దారి తప్ప నాకు ఏది దారి లేదు సార్, నేను ఇంటి మీద బతుకుతున్నాను 20 సంవత్సరాల నుంచి, నా మీద ఏమీ రిమార్క్ లేదు, నేనేమి పనులు నేను నా వల్ల ఇక్కడ ఏమీ జరగలేదు, కానీ నన్ను ఎందుకు వీధిలోంచి తీసేశారు, నా మీద ఏ తప్పు లేకుండా నన్ను తీయవలసిన పని ఏంటనేసి నేను అడిగాను. నువ్వేం చేసినా నాకు ఇక్కడ చేయడానికి వీల్లేదమ్మా, నువ్వు చేసి మాకు అవసరం లేదు, నువ్వు ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం వస్తుంది ఆ ప్రభుత్వంలో చెయ్యనేసి నన్ను సంవత్సరం నుంచి నన్ను పక్కన పెట్టారు. నాయకుల దగ్గరికి అందరి దగ్గరికి కలమన్నారు, వెళ్ళాను, వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకున్నాను. అదే రామకృష్ణ గారు కూడా కాళ్ళు కూడా పట్టుకున్నాను, వెళ్ళి చూస్తానమ్మా చెప్తానమ్మా అన్నారు, కానీ నాకు న్యాయం జరగలేదు. కాబట్టి మీరు కూటమి ప్రభుత్వం, మీరు అందరు నాయకులు నాకు న్యాయం చేయమని నేను అడుగుతున్నాను. నాకు మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళాను. ఎమ్మెల్యే గారు కూడా అడిగితే ఆవిడ ఏమన్నారంటే, అమ్మ నేను గ్రామ లీడర్లని సంప్రదించు, వాళ్ళు అడిగితే వాళ్ళు చేయమంటే చెయ్యి, వాళ్ళు చెప్పిన మాట నేను చేస్తాను, వాళ్ళ మాట నేను తీసాను, వాళ్ళు ఏదంటే అదే అనేసి నన్ను అన్నారు. సరే మేడం గారు, అలా కాదు మేడం గారు, నాకు భర్త లేడు, 25 సంవత్సరాలు అయింది భర్త చనిపోయి, నాకు 2 పిల్లలేంటి, నాకు ఇది ఆధారం, ఈ వయసులో నేను
బయటికి వెళ్ళి నేను పని చేయలేను, మీరు ఏదో దారి చూపించండి అని అన్నాను. మీరు వెళ్ళి ఆ ప్రతిపాలలోకి వెళ్ళి ఆ కన్నబాబు గారు అడిగమ్మా ప్రతిపాలు ఏంటారు అనేసి నన్ను అన్నారు. వచ్చేసానండి. నాకు ఏ దారి లేక నాకు న్యాయం జరగక మీడియాని సంప్రదించడం జరిగింది. మీరు నాయకులందరూ నాకు న్యాయం చేయమని వేడుకుంటున్నాను. తాళ్లరేవు జడ్పీటీసీ దొమ్మేటి శ్యామ్యుల నాగ్ సాగర్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. తాళ్లరేవు క్రీమ్స్ సంస్థ ప్రాంగణంలో పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు, పరిసర ప్రాంతాలకు చెందిన అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రైస్తవ ఆరాధకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాతల నుండి రోటరీ బ్లడ్ బ్యాంక్ వైద్య సిబ్బంది రక్తాన్ని సేకరించారు. అదేవిధంగా శామ్యూల్ సాగర్ ని పూలమాలలతో శాలువలతో ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దోమేటి శామ్యూల్ సాగర్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ రక్తదాన కార్యక్రమానికి ఎంతగానో సహకరిస్తున్నారని, అదేవిధంగా పుట్టినరోజు వేడుకలలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం భారీ కేక్ కటింగ్ నిర్వహించి గజమాలలు, పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పరిసర ప్రాంతాలకు చెందిన సాగర్ అభిమానులు పాల్గొన్నారు. చెప్పట్లు సార్. ఓకే నెక్స్ట్ ఓకే పిల్లవాడు అంటే నేను ఎడతాను. ఓకే ఓకేనా మీకోసం దయచేసి అంతా నేను సహకరించండి సార్. ఈరోజు నవంబర్ 4వ తారీఖు దొమ్మేటి శామ్యూల్ సాగర్ జడ్పీటీసీ తాళ్లరేవు మండలం నా పుట్టినరోజు సందర్భంగా మా స్వగృహంలో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరం ఏటా 100 మంది వరకు రక్తదానం చేసి అవసరతలు ఉన్నవారికి రక్తాన్ని రోటరీ క్లబ్ ద్వారా అందిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా అనేక మంది సేవాభావంతో ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతో సంతృప్తిస్తూ ఉంది. బ్లీడింగ్ అయిన వాళ్ళకి, యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి, ఆపరేషన్స్ అవసరమైన వాళ్ళకి ఈ బ్లడ్ అత్యవసరంగా వేరే డోనర్ సబ్స్టిట్యూట్ లేకుండా మనం బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. మన ద్వారా సంవత్సరం పొడిగిన ఈ సేవలు అందిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఇక్కడ ఈ గ్రామ శ్రేయోభిలాషులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అలాగే క్రైస్తవ సంఘాలు అందరూ కూడా అత్యంత ఉత్సాహంగా, సంతోషంగా ఈ పుట్టినరోజు వేడుకలు సెలబ్రేట్ చేసినందుకు పేరు పేరున వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా మిత్రులకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.
సఖీ సురక్ష శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంగళవారం సామర్లకోట రైతు సంఘ భవనంలో మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సఖీ సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాజప్ప ప్రారంభించారు. ఈ శిబిరంలో 400 మందికి 16 రకాల టెస్టులను నిర్వహించారు. 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ, కూటమి నాయకులు రాజా సూరిబాబురాజు, అడుగు శ్రీకాంత్, కంటే జగదీష్ మోహన్, అడబాల కుమారస్వామి, సరోజా వాసు, బలుసు వాసు, అందుగుల జార్జి చక్రవర్తి, కురుకూరే సోమేశ్వరరావు, పిల్లాడి సత్యవతి పాల్గొన్నారు. మరియు అందరూ కౌన్సిలర్స్కి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ముఖ్యంగా డ్వాక్రా మహిళలందరికీ నా నమస్కారాలు. సఖీ సురక్ష ప్రోగ్రామ్ అనేది ఒక మన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి మున్సిపాలిటీలో ఒక రోజు జస్ట్ ఒక గత 3 నెలలుగా ఎంతో ప్లాన్ చేసి పక్కాగా జరిపిస్తుంది. సాధారణంగా మహిళలందరూ కుటుంబాన్ని ముందుకు నడిపించడంలో ముందుంటారు, కానీ వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది చాలా తక్కువ తీసుకుంటారు. ఆ విషయాన్ని గవర్నమెంట్ గుర్తించి ఖచ్చితంగా ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, తద్వారా మన సమాజం ఆరోగ్యంగా ఉంటుందని ఒక మంచి కాన్సెప్ట్ ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో అందరూ ఇప్పటికే అందరూ మనకి అందించేది ఈ కార్యక్రమం ఏంటంటే మహిళలందరికీ కూడా 30 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా వైద్య సౌకర్యం కల్పించాలి. దీనికి ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఆలోచన 16 టెస్ట్లో ఇలా మనకి చేయించి రికార్డ్ చేయించి మీకు కూడా సెల్ ద్వారా పంపించి ఆ ట్రీట్మెంట్ కూడా ఫాలోఅప్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మెప్మా డిపార్ట్మెంట్కి పూర్తి బాధ్యత అప్పచెప్పారు. మెప్మా డిపార్ట్మెంట్ ద్వారా మీకు అందరికీ కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక మీరు అందరూ కూడా టెస్టులు చేసుకుని వేళ రిపోర్టు మీరు చూసుకుని మీకు తెలియకపోతే మనం చూపెట్టి నేను కూడా డిపార్ట్మెంట్ కూడా కోరుతుంది ఏంటంటే టెస్టుల గురించి కానీ మళ్ళీ మీటింగ్ పెట్టుకుని టెస్టులు ప్రతి ఒక్కరి విషయాలు చెప్పి ఎవరికైనా ఆరోగ్యం పోకపోతే వాళ్ళందరికీ ట్రీట్మెంట్ కూడా ఫాలోఅప్ చేసి ఎవరైతే ఇన్సూరెన్స్ కూడా వచ్చే విధంగా తీసుకోవాలని డిపార్ట్మెంట్ అదే మనం చంద్రబాబు నాయుడు గారు డోక్రా గ్రూప్ పెట్టారు. డోక్రా కూడా పెట్టాయని పెట్టారు. ఎందుకు పెట్టాడంటే మహిళలందరికీ కూడా వాళ్ళ గవర్నమెంట్ నిలబడాలి, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం చేయడం ఎప్పుడో పెట్టిన కార్యక్రమం అలా కట్టడం చేసుకుంటే ఆయన గవర్నమెంట్ ఉండాలి ఏదో పనిచేస్తామని చెప్పి ఉంది అన్నారు. ఇలా గవర్నమెంట్ మీరు అందరూ కూడా వన్ సైడ్ గా గవర్నమెంట్ ఇచ్చారు. కూటమి జనసేన కానీ తెలుగుదేశం కానీ ఇలాంటి కార్యక్రమం పెట్టడం అనేది చాలా మంచిది అని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యమే ముఖ్యం. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం తెల్లారులేసరికి మన భర్తని మన పిల్లల్ని కూడా చూసుకుంటాం. మన గవర్నమెంట్ ఇలాంటి ప్రోగ్రాం పెట్టినందుకు చాలా గర్వించాలి. అందులో మన సామర్లకోటలో ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని ఒకటి నేను చెప్పేది ఆరోగ్యం ఎంత ముఖ్యమో మనం తిన్న తిండి కూడా మనం అంతే ముఖ్యంగా చూడాలి. చాలా మంది కాయగూరలు సరిగ్గా కడుక్కోరు. ఉల్లిపాయ మీద నలుపని ఉంది, దానివల్ల మీరు తెలుసో తెలియదో కానీ దానివల్ల కంపల్సరీ క్యాన్సర్లు వస్తాయి. చెస్ట్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుందో తెలుసా? మనం తిన్న తిండి వల్లే వస్తుంది. అది ఎవరికి తెలియదు. కానీ ప్రతి ఆకుకూరలో కూడా సాల్ట్ వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకుని దాని తర్వాత 2-3 సార్లు కడుక్కొని ఆకుకూరలో చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో పనులు ఉంటారు కదా, పనులకి ఇచ్చి పనుల చేత కంగారుగా చేస్తారు. అవి కాకుండా మన ఇంటి వెళ్ళాలి, దగ్గర ఉండి చూసుకుని ఎలా ఉండాలా, మన భర్త ఆరోగ్యంగా ఉన్నారా, మన పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా. మనకి ఈ వయసు వచ్చింది కానీ మన పిల్లలకి ఈ వయసు ఉంటుందో కూడా మనం చెప్పలేము. ముందు నిన్న ఆనందంగా చిన్నదే ఉంటుంది, ఈవేళ ఆనందంగా పెద్దదైపోతుంది. అది ఎందుకు అవుతుంది అని మనం తెలుసుకోవాలి. యూట్యూబ్ చాలా వచ్చినాయి. అలాగే కాయగూరలు అవ్వచ్చు, ఫ్రూట్స్ లో కూడా చాలా మెడిసిన్ ద్వారా కూడా పెద్ద కాయలు కింద అయిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా మిమ్మల్ని అందరినీ కూడా తమ ఇంటి ఆడపడుతుల్లా భావించి మరి రోజు వైద్యం అనేటువంటిది అత్యంత భరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అందరూ. మీ అందరికీ కూడా ఈ చాలా మంది ఉద్యోగస్తులు కూడా ఎన్ని ఉద్యోగం ఉన్నారంటే మెప్మా ఓన్లీ అది ఎంప్లాయీస్ ఉన్నారా? ఓన్లీ ఎవరెవరు
డ్వాక్రా గ్రూప్ లో సభ్యులుగా. ఎందుకంటే దీంట్లో 16 రకాల వైద్య పరీక్షలు చేస్తారు. మీ అందరి దగ్గర కూడా 16 రకాలంటే ఏ పరీక్ష చేయవలసిన అవసరం లేదు. మీ అందరి దగ్గర బ్లడ్ తీసుకోవడం, ఆ బ్లడ్ పైకి ప్రభుత్వం అక్కడ పైకి విజయవాడ పంపించడం జరుగుతుంది. దీంట్లో బీపీ టెస్ట్ ఉంది, థైరాయిడ్ ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. మీద 16 రకాల వైద్య పరీక్షలు జరుగుతాయి. మీకు వాట్సాప్ ఉంటే మీ వాట్సాప్కే పరీక్షలు చేసిన వెంటనే మీకు ఏదైతే అనారోగ్యం ఉందో ఆ అనారోగ్యం మీ సెల్గా రావడం జరుగుతుంది. అలాగే సెలవు చూసుకోకపోతే అధికారులు కూడా ఇది వస్తే అధికారులు కూడా మీ అందరికీ ఆర్పీ ద్వారా కానీ ఆ డాక్టర్ ఫైల్లో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వారందరికీ తెలియజేయడం. అలాగే ఏదైతే వైద్య పరీక్ష చేయడంతో పాటు ఎవరికైతే వైద్యం అవసరం ఉందో వారికి కూడా 5 లక్షలు. జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట టౌన్ పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డోకా సీతమ్మ క్యాంటీన్ నిర్వహించారు. ఈ రోజు కార్యక్రమానికి తుమ్మలపల్లి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరినీ అన్నం పెట్టే డోకా సీతమ్మను మా పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకుంటే మా నాయకుడు తుమ్మలపల్లి రమేష్ పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని తన సొంత ఖర్చులతో ప్రతి మంగళవారం నిర్విరామంగా డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహిస్తున్నారని, సేవా కార్యక్రమాలను చేస్తున్నారని అన్నారు. ఈ రోజు డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా సుమారు 500 మందికి అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో జగ్గంపేట టౌన్ అధ్యక్షులు గవర సుధాకర్, రామవరం ఎంపీటీసీ దొడ్డా శ్రీను, మాదారపు వీరబాబు, ఉప్పలపాడు జనసేన నాయకులు అంకం ఓం కృష్ణ, సత్తి సోమరాజు, కాన్రేగుల జనసేన నాయకులు గంధం శ్రీను, గోవిందపురం జనసేన నాయకులు తుమ్మల మనోజ్, కె గోపాలపురం కనకరాజు, శ్రీమన్నారాయణ ఇతర కార్యకర్తలు ఉన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య నడుస్తున్న గొడవలు. భార్య పెంహాడి దీనా హత్య చేసిన భర్త పెంహాడి నాని. కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు. న్యాయం చేయండి మహాప్రభు ఆవేదన వ్యక్తం చేసిన వివోఏ మధ్యల అనసూయాదేవి. ఘనంగా జడ్పీటీసీ దొమ్మేటి శ్యామ్యూల్ సాగర్ పుట్టినరోజు వేడుకలు. పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.